ఇప్పుడు ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ మధ్యన ఒక తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి పూజిత పార్టీలు. జాతీయ పార్టీ సైద్ధాంతిక పార్టీ. ప్లస్ దానికి వేచి చూసే ధోరణి ఉంటుంది. ఆవేశపడిపోయి అర్జెంటుగా లాగేసుకోవాలి, మింగేసుకోవాలి, ఎదిగేసుకోవాలి అనుకోదు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు శివసేన బాలాసాహెబ్ థాకరే ఇచ్చిన 20-30 సీట్లతో పోటీ చేసింది. ఆ రోజున అసలు ఎలక్షన్లో పోటీ చేయగలిగినటువంటి శక్తి లేదు మాకని చెప్పింది. 30 సీట్లు మేము ఏం చేసుకోవాలని అడిగింది. బాలాసాహెబ్ థాకరే ఎందుకు ఇచ్చాడు? శివసేన ఎందుకు ఇచ్చాడు బాలాసాహెబ్ థాకరే? ఆ రోజున హిందుత్వ అనే ఫీలింగ్ చాలా బలంగా ఉంది దేశవ్యాప్తంగా. ఒక పార్టీ జాతీయ పార్టీ ఎదగాలి. వీళ్ళు అక్కడ జాతీయ పార్టీ, మహారాష్ట్రలో హిందుత్వ పార్టీ, ఇది శివసేన అనేటటువంటిది. ఒక హిందూ పార్టీ ఇంకో హిందుత్వ పార్టీని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇచ్చాడు. అక్కడ ఇచ్చినప్పుడు తర్వాత ఏమైంది? ఆయన అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండుంటే శివసేన జాతీయ పార్టీ అయి ఉండేది. కానీ నువ్వు జాతీయ పార్టీ, హిందుత్వ అన్నది ఒక ఊరికి పరిమితం కాదు కదా, ఒక భాషకి పరిమితం కాదు కదా, అదొక ధర్మం. ఆ ధర్మ పరిరక్షణ అదొక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. దాన్ని పక్కకి పోయి ఓట్ల రాజకీయం